హలో గైస్, నా పేరు మైత్ర వెంకటమై. ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఈ సంక్రాంతికి చాలా పెద్ద హిట్గా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా. కలెక్షన్స్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా కావచ్చు, చాలా హ్యూజ్ లెవెల్లో అప్రిషియేషన్ అయితే కొట్టింది. సో ఈ సినిమా అంత హెవీ కాంపిటీషన్లో వచ్చి అన్నిటికంటే లాస్ట్లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఫెస్టివల్ వీకెండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా ముఖ్యమైన రోజుల్ని కోల్పోయింది ఈ సినిమా. ఇప్పుడు 10వ తారీఖు వీకెండ్, 11వ తారీఖు శనివారం, అప్పటి నుంచి సెలవులు కూడా యాక్చువల్గా సెలవులు ముందు నుంచే స్టార్ట్ అయిపోయాయి. సో తర్వాత 11 శనివారం, 12 ఆదివారం, అది మిస్ అయిపోయింది. 13 ఏమో ఐ థింక్ భోగి, అది కూడా మిస్ అయిపోయింది. సో ఫైనల్గా 14వ తారీఖున సంక్రాంతి రోజున రిలీజ్ అయింది ఈ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం అన్నందుకు సంక్రాంతి రోజే రిలీజ్ అయింది ఈ సినిమా. సో అంత లేట్గా రిలీజ్ అయింది కదా, అయినా కూడా ఎందుకు ఇంత భారీ స్థాయిలో హిట్ అయింది? సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికి ఒక 5 రీజన్స్ అయితే ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 అయితే కామెడీ. అండ్ ప్రతి దాంట్లోని కూడా, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పే 5 పాయింట్లలోని కూడా అనిల్ రావిపూడి గారి మార్క్ అయితే ఉంటుంది. దాని గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. బట్ ప్రతి దాంట్లోని కూడా ఆయన మార్క్ అయితే ఉంటుంది, అది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే కామెడీ. బేసిక్గా సంక్రాంతికనే కాదు, ఏ టైంలో అయినా సరే, ఇప్పుడు అది దసరా అవనివ్వండి, దీపావళి అవనివ్వండి, ఉగాది అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, అసలు పండగలు ఏవి లేని టైంలో, నార్మల్ టైంలో రిలీజ్ అయినప్పుడు కూడా సరే, బేసిక్గా ఆడియన్స్ యునానిమస్గా యాక్సెప్ట్ చేయగలిగే సినిమా ఏంటంటే కామెడీ జోనర్ సినిమాలు. ప్రతి ఒక్కరూ నవ్వుకోవడానికి వెళ్తారప్ప. అంటే సినిమా ఈజ్ ఎ రిలాక్సేషన్, సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఏ బ్రేక్ ఫ్రమ్ రెగ్యులర్ లైఫ్. సో ఇది బేసిక్గా అందరికీ కూడా. సో అలాంటప్పుడు నువ్వు నీ రెగ్యులర్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నప్పుడు, నువ్వు ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నప్పుడు, ఆ ఫన్ అనేది నీ నెక్స్ట్ లెవెల్లో దొరికినప్పుడు ఆబ్వియస్లీ ఎట్లా ఫీల్ అవుతారు అంటే, ఇంకా ఇప్పుడు అదేదో ఈస్ట్ గోదావరి సైడు అల్లుళ్ళు పండక్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి 300 ఐటెంలు 400 ఐటెంలు వండేసి పెడుతుంటారు కదా. సో వాటిని చూడగానే కడుపు నిండిపోద్ది. ఆయన తినలేడు కూడా పాప, అది వేరే విషయం. సో అట్లా అయిపోద్ది ఆడియన్స్ పరిస్థితి. సో ఇంకా ఫుల్ మీల్స్, ఒక 300 ఐటమ్స్తో ఫుల్ మీల్స్ పెడితే ఎలా ఉంటుంది? సో అలా అయిపోద్ది అనమాట బేసిక్గా కామెడీ సినిమాని చూసినప్పుడు. అది ఎప్పుడైనా సరే, నాట్ ఓన్లీ సంక్రాంతి, ఫెస్టివల్ టైం అనే కాదు, ఎప్పుడు చూసినా కూడా మంచి కామెడీ సినిమాని కనుక చూసినట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా బయటకు వస్తారు థియేటర్స్ నుంచి. సో అది ఈ సినిమా విషయంలో చాలా బాగా వర్కౌట్ అయింది, మోస్ట్ హిలేరియస్ వేలో వర్కౌట్ అయింది ఈ సినిమాలో కామెడీ. నేను రివ్యూలో కూడా అది చెప్పాను, కాదేది కామెడీకి అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని కామెడీకి వాడారు. సో అది హైలైట్ అక్కడ. సో నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం. సో చాలా బాగా వాడారని చెప్పాను. సో అదే చెప్తున్నా. సో ఆ కామెడీ అనేది చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సో అదే మేజర్ రీజన్. అయితే ఇందులో అనిల్ రావిపూడి గారి మార్క్ ఉంది డెఫినెట్గా. ఇది ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ. ఇది ఆయన ప్రీవియస్ సినిమాలు మనం చూసినట్టయితే, సో దాంట్లో మనకి ఏదైతే కైండ్ ఆఫ్ కామెడీ కనబడుతుంది, సేమ్ సిమిలర్ ప్యాటర్న్, సిమిలర్ స్టైల్. కాన్సెప్ట్ మారింది, అండ్ కాన్సెప్ట్ మారినా కూడా దాంట్లో కూడా 100% న్యాయం చేసే విధంగా ఆయన ఆ కామెడీని అయితే చూస్ చేసుకున్నారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే వింటేజ్ వెంకటేష్ గారు. ఇప్పుడు మల్లీశ్వర్ సినిమా మనకు అందరికీ గుర్తుంటుంది. ఆ మల్లీశ్వర్లో ఆయన పెళ్లి కాని ప్రసాద్ అని చెప్పి కామెడీ చేస్తారు. ఆయన పెళ్లి కాని ప్రసాద్ కింద పెళ్లి కాలేదని చెప్పి. ఓకే, సో ఇందులో మీరు గమనిస్తే చాలా ఏజ్ అయిపోయింది, సో బాడీ పట్టేసింది. సో పెళ్ళి అయిన తర్వాత చానాళ్ళ తర్వాత బాడీ పట్టేసింది.
సో దానికి ఎక్స్టెన్షనే అనుకుందాం, అనుకోవచ్చు కూడా మనం, ఏముంది చెప్పండి. దాంట్లో పోలీస్ కాదు, దీంట్లో పోలీస్, అది ఒకటే తేడా ముందు, సరే అది ఓకే. నేను అంటుంది ఏంటంటే ఇట్లాగా ఒక ప్రాబ్లం పెట్టుకొని పెళ్లి కాలేదనేది అప్పుడు పెట్టుకున్నట్టు ఇక్కడేమో ఇట్లాగా ఏజ్ ఎక్కువైంది అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది, సో బాడీ పట్టేసింది, ఆ పాయింట్ని పెట్టి ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది కూడా. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ నిజంగానే బాడీ పట్టేస్తుంది, అందరికీ నొప్పులే ఉంటాయి. సో అవన్నీ ఉంటుంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తూ ఒక ప్రాబ్లం పెట్టి దానితో ఫన్ క్రియేట్ చేస్తూ వింటేజ్ వెంకటేష్ గారిని చూపించినట్టు అయింది ఈ సినిమాలో మనకి. సో ఒకప్పటి నుంచి మనము వెంకటేష్ గారిలో ఏదైతే ఫన్ మిస్ అవుతున్నామో అది ఇచ్చినట్టు అయిపోయింది మనకి. ఇప్పుడు సైంధవ్ చూడండి, సైంధవ్ బేసిక్గా వెంకటేష్ గారు మనల్ని ఏడిపించగలరు కూడా. సైంధవ్లో క్లైమాక్స్లో ఏడిపిస్తారు మనల్ని. అంటే ఆ పాప అప్పటికే చనిపోద్దని తెలుసు, చనిపోయిందని తెలిసి కూడా ఆయన మనసులో ఆ బాధ అంతా కూడా దాచుకొని అందరితో ఫైట్ చేస్తూ అప్పుడు ఆ పాప చనిపోయిందని తెలిసిన తర్వాత ఆయన ఏడుస్తారు చూడండి, అక్కడ నిజంగా ఏడుపు వస్తుంది. సో ఆయన ఏడిపించగలరు, నవ్వించగలరు, అన్నీ చేయగలరు ఆయన. కానీ సైంధవ్ సినిమా మనకి మెజారిటీ ఆఫ్ ద సినిమా ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్లోనే ఉంటుంది అది. సో అది వచ్చిన ప్రాబ్లం అనమాట. సో దానివల్ల ఏంటంటే అది అంత ఎగ్జాక్ట్ కనెక్ట్ కాలే, ఆ లాస్ట్ సీక్వెన్స్ అయినా కూడా మిగతాది అవ్వదు, అది వచ్చిన ప్రాబ్లం. సో ఇక్కడ అలా కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి వెంకటేష్ గారు ఎంట్రీ అవ్వకముందు నుంచే ఫుల్ కామెడీ ఉంటుంది, అది వేరే విషయం. బట్ వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి కూడా వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ ఫన్ ఉంటుంది. ఎస్పెషల్లీ మొత్తం వెంకటేష్ గారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో అది బేసిక్గా ఒక వింటేజ్ వైబ్ అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి వెంకటేష్ గారి క్యారెక్టర్ని చాలామంది ఓన్ చేసుకోగలరు. సో అది కూడా ఒక మేజర్ రీజన్. ఎందుకంటే ఖచ్చితంగా అట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఏళ్ళలో అయినా జరిగే అవకాశం ఉంది. అండ్ అలాగే ప్రీవియస్గా ఒకరు ఉండే సిచ్యువేషన్ కూడా కొంతమందికి ఉంటుంది. సో అది కూడా ఒక ఫ్యాక్టర్, కొంతమంది ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ట్రాక్. బేసిక్గా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సీన్స్ వల్ల చాలా ఫన్ జనరేట్ అయింది. సో బేసిక్గా ఇది హెవీ ఎక్స్ట్రాడినరీ పాయింట్ కాకపోయినా కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇప్పటివరకు ఇలాంటివి చూడలేదు కాబట్టి. సో అది చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఒక సినిమా వస్తుంది సందీప్ కిషన్ గారిది, మజాకాలో నాకు తెలిసి స్టోరీ ఏంటి, ఆ కొడుకు కూతుర్ని లవ్ చేస్తాడు, తండ్రి వాళ్ళ అమ్మని లవ్ చేస్తాడు, ఏది హీరోయిన్ వాళ్ళ అమ్మని. అంటే అదే అనిపిస్తుంది నాకు, మరి అది టీజర్ చూసిన దాన్ని బట్టి అలాగే అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు అత్త అవ్వాల్సిన ఆవిడ అమ్మ అవుతుంది అప్పుడు లెక్క ప్రకారం అక్కడ వర్కౌట్ అయితే. ఆవిడ అమ్మ అయితే ఆవిడ కూతురు ఏమవుతుంది, చెల్లి అవుతుంది కదా. సో అట్లా జరగకూడదు కదా. సో బేసిక్గా అదేదో కామెడీ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా ఉంది అది కూడా. అంటే ఇది చిన్న పాయింట్సేనబ్బా, కానీ అది అట్లా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు సామాజిక వర్గమన్నా చూడండి, అది కూడా అంతేగా. ఇప్పుడు అప్పటిదాకా లవ్ ట్రాక్ కట్ చేస్తే వాళ్ళ అక్కని వీళ్ళ అన్నయ్య లవ్ చేస్తాడు, ఆ హీరోయిన్ అక్కని. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు. సో అది అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. అన్నయ్య అని పిలమ్మ అంటారు నరేష్ గారు ప్రతిసారి, అనుకుంటారు హీరో ప్రతిసారి, అంతే కదా. సో ఇట్లా చిన్న పాయింట్స్ బాగా గట్టిగా వర్కౌట్ అవుతాయి. అట్లాగే ఒక మిషన్కి, ఒక ఆపరేషన్కి వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి వెళ్ళడం, వైఫ్ హస్బెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముగ్గురు కలిసి వెళ్ళడం. సో అది చాలా చిన్న థాట్, బట్ దాంట్లో చాలా ఎక్స్ట్రాడినరీ ఫన్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మా జబర్దస్త్లో ఎలా ఉంటుందంటే బేసిక్గా ఒకప్పుడు, అంటే చాలా ఇప్పటికీ అలాగే ఉంటుందండి, బట్ మేము రాసేటప్పుడు చెప్తున్నాం, అప్పుడు ఎలాగుండేదంటే మేము స్కిట్ కోసం మేము ఏం చేస్తాం, ఒక 10 నిమిషాల స్కిట్ కోసం ఒక చిన్న స్టోరీ పాయింట్ తీసుకుంటాం మేము. ఏదో ఒక షాపు, ఆ షాపుకి వచ్చే కస్టమర్లు ఒక్కొక్కరు ఒక్కో రకం వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సెలూనో లేదంటే ఏదో సంథింగ్ ఏదో జ్యువెలరీ స్టోరో ఏదో పెట్టామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్కిట్ కోసం. సో దానికి ఎవరెవరు కస్టమర్లు వస్తారు, ఎట్లాంటి కస్టమర్లు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళతో ఓనర్లు మేము ఎట్లా బిహేవ్ చేస్తాం, ఇట్లా నడుస్తుంది మొత్తం స్టోరీ. ఆర్పీఎన్ చాలా స్కిట్లు అట్లే చేస్తాం మేము. ఆర్పీ కిరాణా షాపు, ఆర్పీ సెలూను, ఆర్పీ హాస్పిటల్ ఇట్లాగే పెడతాం మేము. సో అంటే ఏంటంటే ఇట్లా చిన్న పాయింట్ తీసుకుంటాం. సో దాని చుట్టూ మొత్తం కామెడీ అంతా కూడా అల్లుకుంటాం. సో అది ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే వాళ్ళు తీసుకున్న పాయింట్ కరెక్ట్ సెట్ అవ్వడం, దానికి కామెడీ హిలేరియస్గా వర్కౌట్ అవ్వడం, ఇవన్నీ కూడా గట్టిగా జరిగాయి అనమాట. సో ఆ పాయింట్ అందరికి కనెక్ట్ అయిపోయింది కూడా. సో అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. తర్వాత రీజన్ నెంబర్ 4 ఏంటి అంటే బేసిక్గా ఈ సినిమా మీకు ఎక్కడా కూడా సైడ్ ట్రాక్లోకి వెళ్దు, అంటే అన్నెసెసరీ యాడ్ ఆన్స్ అనిపించదు. అంటే మళ్ళీ యాడ్ ఆన్స్ ఉంటాయి బేసిక్గా,
యూనో అంత వంటకం అంతా అయిపోయిన తర్వాత కూడా మీద మసాలా దినుసులు జల్లుతారు. ఇప్పుడు అదే చెప్పా కదా, ఇప్పుడు నేను ఇందాక పొద్దున చేసిన వీడియోలో కూడా అదే చెప్పా. ఏమని, ఇప్పుడు ఆ స్టార్టింగ్ ఆ పిల్లాడు అందరినీ తిట్టే ట్రాక్ కథకు సంబంధించింది కాదు. ఇన్ఫ్యాక్ట్ సినిమా ఒక్క స్టేజ్ దాటి ముందుకెళ్ళిన తర్వాత ఇక పిల్లోడి ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్ద ఏమి ఉండదు, ఏదో చాలా తక్కువ. సో అంటుంది ఏంటంటే అది అవసరం లేదు ఇనీషియల్గా, కానీ అది కామెడీ వర్కౌట్ అయిందిగా, సో అందుకు పెట్టారు అది. సో అది ఇవన్నీ మనకు అనిపించదు, మళ్ళీ ఇది యాడ్ వల్ల అనిపించదు మనకి, కానీ యాడ్ అనేది. సో సైడ్ ట్రాక్ అయిన ఫీలింగ్ రాలే, చాలా చోట్ల సైడ్ ట్రాక్ అవ్వలే, ఆ కథ చుట్టే తిరిగారు, ఆ కథలోనే చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న మలుపులు ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటూ వచ్చారు. సో అది పాయింట్ అనమాట. అండ్ నాకు ఒక దగ్గర భలే అనిపిస్తుంది నాకు, ఇప్పుడు ఇట్లా అనే సీన్ ఒకటి ఉంటుంది ఒక మలుపు దగ్గర, ఆ సినిమా చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాకు ఎక్కడ నచ్చుతుంది అంటే, ఇప్పుడు ఇనీషియల్గా ఒకటి జరిగింది సరే ఓకే, దాన్ని అక్కడతో ఆపరు, దాన్ని ఎక్స్టెండ్ చేశారు ఆ సీన్ని, అది ఇంకా వర్కౌట్ అయింది, ఇంకా గట్టిగా నవ్వు వస్తుంది, మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ నవ్వు వస్తుంది. అది ఏంటనే సినిమా చూసిన వాళ్ళకి ఐడియా వస్తుంది. సో నేను అంటుంది ఏంటంటే ఇట్లాగా ఒకటి అనుకొని దానికే స్టిక్ అయ్యి వెళ్ళారు. అండ్ పాటలు కూడా చూడండి ఎక్కువ పెట్టలేదు, 3 పెట్టారు, ఆ 3 కూడా నెక్స్ట్ లెవెల్లో పాటలు పెట్టారు. అసలు 2 కూడా ఉంటాయి సాంగ్స్, 3 కూడా నిజంగా చెప్తున్నా. అసలు పాటల మీద ఎంత బాగా ఫోకస్ చేయాలో నిజంగా ఈ సినిమాని చూసి తెలుసుకోవచ్చు మనం. ఎక్కువ పాటలు అక్కర్లే, తక్కువ పాటలు ఉన్నా పర్లేదు, బట్ ఆ 3 పాటలు ఉన్నా కూడా 2 పాటలు ఉన్నా పర్లేదు, అసలు పాటలు లేకపోయినా పర్లేదు, కానీ ఉన్న పాటలు అద్భుతంగా ఉండాలి, అద్భుతమైన పిక్చరైజేషన్ ఉండాలి, హెవీ బడ్జెట్ అయిపోకూడదు, అదంతా అనవసరం. ఇప్పుడు గోదావరి గట్టు మీద సాంగ్ చూడండి, మొత్తం అంతా ఇంటి షూటే తిరుగుతారు, మొత్తం ఆ విలేజ్లోనే చేస్తారు మొత్తం షూటింగ్ అంతా. అది ఏముంది, దానికి ఏమవ్వదు. బట్ పాట హిట్ అవ్వలేదా, చాలా పెద్ద హిట్, సెన్సేషనల్ హిట్, అది 100 మిలియన్ పైన వ్యూస్ కొట్టేసింది అది. సో అట్లాగా అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఇప్పుడు మీను సాంగ్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. మీను సాంగ్ ఏదో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి కొన్ని, ఓకే కొంచెం విజువల్స్ అవన్నీ ఉంటాయి ఎక్కడెక్కడో తీస్తారు కాబట్టి. బట్ నేనేమంటున్నానంటే దానికి కూడా చాలా సింపుల్గా ఉన్న ఫీలింగే కలుగుతుంది, ఏదో గ్రాండియర్ అన్నట్టు కాదు, అండ్ స్టోరీకి సింక్ అయ్యే ఉంటుంది ఆ పాట, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా లాస్ట్కి సంక్రాంతికి వస్తున్నాం, అదే బ్లాక్ బస్టర్ పొంగల్, యాక్చువల్లీ యాన్యువల్లీ టెక్నికల్లీ కలర్ఫుల్ అది ఉంది కదా, సో అది బేసిక్గా అదొక్కటి యాడ్ ఆన్ సాంగ్, బట్ అది కూడా బాగుంటుంది యాక్చువల్గా. సో అంటే ఒక మంచి వైబ్ ఇస్తుంది పాట. సో అట్లా అన్నీ ఉన్నాయి, అది కూడా బాగానే సెట్ అయిందని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి. ఇంకా ఫైనల్ బట్ 5th ఫ్యాక్టర్ అయితే మాత్రం అనిల్ రావిపూడి గారే. ఎందుకంటే బేసిక్గా ఆయన స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్ ఇది, నిజంగా చెప్తున్నా. మైట్ బి కొంతమందికి నచ్చకపోవచ్చేమో, అది ఆయన కూడా చెప్పాడు కదా ఇంటర్వ్యూలో. సో అది కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా ఆయనకు ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు అంతేందుకు దీనికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, అది మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే సంక్రాంతికే వస్తుంది. సో మరి ఈసారి ఏం చేస్తారో మరి చూడాలి. కొంచెం అంటే కొంచెం మరీ కంగారు పడిపోకపోతే బెటర్ ఏమో అని నా డౌటు, ఏమో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. అంటే మరీ ఓకే పర్ఫెక్ట్గా వస్తే నో ప్రాబ్లం, బట్ మరీ ఎందుకు అంత కంగారు అని అనిపిస్తుంది, అంటే 1 ఇయర్కేనా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఏమో చెప్పలేం, ఇప్పుడు కథ రాయడానికి ఒక 3-4 నెలలు తీసుకొని సరిపోతే మిగతాది షూటింగ్ తీసుకుంటే అయిపోద్ది. ఇట్లాంటి సినిమాలు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, షూటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోద్ది యాక్చువల్గా. సో అది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో అట్లా నడుస్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా, సో దాట్స్ ఫైన్. బట్ ఏమో చెప్పలేం, మన చేతుల్లో అయితే లేదు, వస్తుందని చెప్పారు. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ సంక్రాంతికి అవుతుంది మళ్ళీ. సో అది పాయింట్. అయితే అదే అన్నా కదా, సో ఆయన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆయన స్టైల్ ఆఫ్ ఫన్, అంటే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషను అట్లా తీసుకుంటారు. ఆయన ప్రతిదాన్ని వాడతారు, ఏది వదలరు మ్యాక్సిమం కామెడీకి. అంటే ఇప్పుడు రాజాది గ్రేట్ చూసుకోండి, ఇప్పుడు రవితేజ గారితో కామెడీ ఉంటుంది, పక్కన పోలీస్ ఆఫీసర్తో కామెడీ ఉంటుంది, పక్కనున్న ఫ్రెండ్ క్యారెక్టర్తో కామెడీ ఉంటుంది, మొత్తం అన్నిటితోనే ఉంటుంది. ఆఖరికి విలన్తోనే ఉంటుంది, విలన్ పక్కన తండ్రితోనే ఉంటుంది, అమ్మోర్దయ అని చెప్పి అంటారు కదా. సో ఆయన సైడ్ నుంచి ఫన్ ఉంటుంది. అదే అన్న ఆ క్యారెక్టరైజేషన్స్ని మ్యాక్సిమం వాడుకుంటారు. ఇనీషియల్ స్టేజ్ నుంచి, సినిమా స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఒక మంచి నోట్లో వెళ్తుంది, మంచి పేస్లో వెళ్తుంటుంది, మంచి మంచి ఫన్ సీన్స్ వస్తుంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారిది ఫన్ ఉంటుంది, అట్లా అవసరమైన చోటంతా ఫన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది పాయింట్ అనమాట. సో సినిమా ముందుకు వెళ్ళడం కాదు, ముందుకి నవ్విస్తూ వెళ్ళడం, ముందుకి నచ్చేలా వెళ్ళడం. సో ఇది బేసిక్గా అనిల్ రావిపూడి గారి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో అది బేసిక్గా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. అండ్ దానికి తోడు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్, సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం అనేది ఉండడం, ఆకెళ్ళా గారిని తెస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, అది బేసిక్గా సెట్ అయింది.
సో అవన్నీ ఉండడం, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా కనెక్ట్ అయిపోవడం, సో అన్నీ కూడా జరిగాయి. సో అట్లాగా సంక్రాంతికి వస్తున్నాం, ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. సో అది మరి సిచ్యువేషన్. సో ఏమైనా పాయింట్స్ ఇంకేమైనా మిస్ చేసా, నాకు మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎనీహో మొత్తానికి అయితే మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. వెంకటేష్ గారికి ఇది చాలా పెద్ద గ్రాసర్ అవ్వబోతుంది. ఐ థింక్ నాకు తెలిసి నెంబర్ 1 గ్రాసర్ అవుతుంది వెంకటేష్ గారికి. సో నాకు తెలిసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఇక చాలా సినిమాలు వస్తాయి. సో కన్ఫామ్. సో దీని సీక్వెల్స్ ఎన్ని వస్తుందని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారులేండి సినిమాలోనే, బట్ ఎన్ని వస్తాయనేది చెప్పలేము మనం ప్రస్తుతానికి అయితే. సో అది గైస్, సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.